అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మార్నింగ్ అయితే కిచెన్లోకి వచ్చేసి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా వారి కోసం. ఇంకా క్యారేజ్ పెట్టాలి, అందుకోసమని అన్నం అయితే వండేసాను. కర్రీ అయితే అవుతుంది, ఇంకా చట్నీ కూడా చేసేసి టిఫిన్కి ఏమో దోశ వేస్తున్నాను. మామూలు దోశ కాదండి, రాగి దోశ వేస్తున్నాను. చూడండి, ఈ పిండి అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. రాగులు చాలా మంచిది కదండి ఈ ఎండలకి, అందుకోసమని రాగి దోశ అయితే వేస్తున్నాను. చాలా హెల్తీ కదా పిల్లలకి అందరికీ, అయితే ఇంకా ఎండలకైతే మంచిగా ఉంటుందని ఇంకా రాగి దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఎండల్లో అయితే ఇలానే చేస్తున్నాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటున్నారు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇదిగో మా వారికి అయితే దోశ అయితే వేస్తున్నాను. ఇంకా మా పిల్లలు లేవలేదండి, అందుకని నేను కొంచెం గోల తక్కువగా ఉంది. వాళ్ళు ఉంటే ఇంకా అసలు ఇలా కూడా తీసేవాళ్ళం కాదు. ఇంకా అందుకోసమనే ఈరోజైతే మార్నింగ్ బ్లాగ్ అయితే తీస్తున్నాను. చూడండి, ఇలా అయితే దోశ అయితే వేసేసుకోవాలి. ఇంకా ఉదయాన్నే తన ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదండి, అందుకోసమని ఉదయాన్నే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇలా అయితే దోశ వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇంకా మామూలు దోశలాగే వేసుకోవాలి. మామూలు దోశలాగే వస్తాయి, కానీ చాలా టేస్ట్ ఉంటాయి. ఇలా హెల్తీగా చేసుకొని తింటే బాగుంటుంది కదండి. ఎండలకైతే రాగులు చాలా మంచివి కదా, అందుకనే ఇంకా మామూలు దోశలు ఏం తింటారని ఉల్లి దోశ కూడా వేసాను. ఇలా ఉల్లిపాయలు కారం వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇంకా ఎర్రగా కాల్చేసి తీసేసుకోవాలి. ఇంక ఇలా అయితే టిఫిన్ అయితే వేస్తున్నాను మా వారి కోసం. అయితే ఇంకా టిఫిన్ పెట్టేసి ఇంకా క్యారేజ్ అయితే పెట్టేయాలి. చూడండి ఫ్రెండ్స్, మన వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డైలీ ఇలాంటి వీడియోలు అయితే చాలా వస్తాయి, మనల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా అయితే దోశలు అయితే వేసేసుకొని ఇంకా ప్లేట్లో అయితే టిఫిన్ అయితే పెట్టేశాను మా వారికి. ఇంకా తనైతే రెడీ అవుతున్నారు. ఇంకా స్నాక్స్ కోసమని ఇంకా మా వారికి అయితే క్యారెట్ కీరా అయితే పెట్టేస్తున్నాను. చూడండి, ముందుగా అయితే ఇలా అయితే పీల్ అయితే తీసేసి క్యారెట్ కీరాకి ఇంకా ముక్కలుగా కట్ చేసి బాక్స్లో పెట్టేస్తే ఇంకా తను ఖాళీ ఉన్నప్పుడల్లా తినేస్తారు. ఎండలకు మంచిది కదండి కీరా, అందుకనే రోజు అయితే ఇలానే పెడతాను. చూడండి, ఇంకా ఇలా అయితే క్యారెట్ కూడా ఫీల్ అయితే తీసేస్తున్నాను. ఒకేసారి తీసేసుకొని ఇంకా కట్ చేద్దాంలే అని చెప్పి ఇంకా అన్నీ అయితే తీసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, రోజు ఇలానే పెడతాను. ఈ ఎండలకి చాలా మంచిది కదండి, అందుకని చూడండి ఇలా అయితే పెట్టేస్తున్నాను, కట్ చేస్తున్నాను. చూడండి, ఇంకా ఈ ఎండలకైతే అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, అందుకోసమని ఇంకా పిల్లలైతే లేవలేదండి. ఇంకా లేస్తే అసలు పనే కాదు, కానీ మార్నింగే 8 లోపే వెళ్ళిపోవాలి, అందుకోసమని హడావిడిగా చేస్తున్నాను. ఇంకా పిల్లలు లేస్తే ఇంకా పనే కాదు కదా, ఇంకా వాళ్ళని అయితే లేపలేదు. ఇంకా ఇలా అయితే తీసేసి ఇంకా ముక్కలకి అయితే కట్ చేసేసుకొని ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేయాలి. ఇంకా టైం అయితే అయిపోతుంది, ఇంకా అందుకని త్వరగా కట్ చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మన వీడియోలో అయితే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి లాంగ్ వీడియోలు ఇంకా చాలా వస్తాయి ముందు అయితే. ఇంక ఇలానే లాంగ్ వీడియోలు సపోర్ట్ చేస్తే ఇంకా రోజు డైలీ వ్లాగ్స్ అయితే తీస్తాము ఫ్రెండ్స్. ఇంకా ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నాను హడావిడిగా, టైం అయిపోతుందని. ఇంకా తనైతే రెడీ అయిపోయి లేట్ అవుతుంది, త్వరగా కానీ అని చెప్పి అంటున్నారు, అందుకని స్పీడ్గా అయితే కట్ చేస్తున్నాను. అయితే మా పెద్ద పాప అయితే వచ్చింది, నేను కట్ చేస్తాను, నేను వీడియో తీస్తాను అంటుంది. ఇంక లేదమ్మా నీకు రాదులే, వద్దులే అంటుంటే లేదు నేను తీస్తాను అంటుంది. తనకేమో చేత కావట్లేదు, కానీ నేను తీస్తాను అంటూ ఉంది. సరే అమ్మా గోల్ చేయమాకు, ఇంకా వాళ్ళు కూడా లేస్తే పని కాదమ్మా అని చెప్పి అంటున్నాను. ఇంకా చూస్తుంటే ఇంకా తను కూడా ఫోన్ పట్టుకొని అయితే తనే వీడియో అయితే తీస్తుంది. ఇంకా కట్ చేయటం అయిపోయాక ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా అది కూడా నేనే సర్దుతుంది. చూడండి, లంచ్ బాక్స్ అయితే ఇంకా పెట్టేశాము. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అయితే ముందు చాలా వస్తాయి, డైలీ వ్లాగ్స్ అయితే తీస్తాము ఫ్రెండ్స్.